దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మహాగణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు ఇక్కడ పౌలు ఒక చక్కటి మాట చెప్పాడు కొరింథీయులకు రాస్తూ, లేఖనముల ప్రకారము ఏంటి, యేసు ప్రభువే అప్పగింపబడి మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఏంటి ప్రియులారా, చూడండి, యేసు ప్రభు సిలువను గుర్చి 33 ప్రవచనాలు ప్రవశింపబడ్డాయి. అవన్నీ కూడా ఒకరోజే నెరవేర్చబడ్డాయి. కనుక యేసు క్రీస్తు ఆయన ఈ లోకంలోనికి రావటం అనేది, ఆయన మన కొరకు మరణించడం అనేది, తిరిగి లేవటం అనేది ఏదో అనుకోని విధంగా జరిగిపోయింది కాదు, కానీ లేఖనముల ప్రకారము అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ లేఖనముల ప్రకారము యేసు ప్రభు తను తాను అప్పగించుకున్నాడు. పాపమెరుగని యేసు క్రీస్తు మన పాపముల కొరకంట ఆయన ఏంగా మార్చబడ్డాడని ఉందంటే బైబిల్లో, పాపముగా చేయబడ్డాడని 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయములో 21వ వచనములో మనం చూస్తాం. పౌలు కొరింథీయులకు రాస్తూ అంటుంటాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను అని ఉంది. కనుక యేసుక్రీస్తులో ఏ పాపము కూడా లేదు. సిలువ వేయటానికి తగిన యోగ్యత కానీ అర్హత అంటే దానికి కావలసిన అంటే ఆయన చేసిన దోషము కానీ పాపము కానీ ఏదీ లేదు. అయినా కూడా యేసు ప్రభు ఆయన అప్పగింపబడ్డాడు. వాక్యములో మనం చూస్తాం అండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదివాం. ఆయన మన అపరాధముల నిమిత్తం అంట 5వ వచనంలో మనం చూసినప్పుడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగుగొట్టబడెను అని. ఏంటి, యేసు ప్రభు ఎందుకు ఆయన పట్టబడ్డాడు, లేకపోతే ఏడవబడ్డాడు, ఎందుకు ఆయన నలకొట్టబడ్డాడని బైబిల్లో మనం చూస్తున్నామంటే మన దోషముల నిమిత్తమే, మన పాపముల నిమిత్తమే, మానవుడు చేసిన పాపాన్ని బట్టి మాత్రమే యేసుక్రీస్తు ఆయన నలకొట్టబడ్డాడు. బైబిల్లో మనం చూస్తున్నాం. ఏంటి, ఈ కొరింథీ పత్రికలో మనం చూసినప్పుడు ఏమన్నదంటే ఆయన మన నిమిత్తం అంటారు. ఏంటి, ఆయన బట్టి మనము ఏంటి మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. ఏంటి, పాపం లేని యేసయ్య ఆయన ఏమయ్యాడంటే మన కోసం పాపముగా చేయబడ్డాడు. కనుక ప్రియులారా, చూడండి, యేసు ప్రభు మరణించడానికి చనిపోవటానికి మనం చూస్తే లేఖనముల ప్రకారం అని రాయబడ్డాలి. ఇంకో మాట యెషయా గ్రంథంలో మనం చూసాం, ఆయన్ని ప్రియులారా నలకొట్టడము, ఆయన్ని మరణానికి అప్పగించడము, శ్రమ పెట్టడము అన్నీ కూడా తండ్రికి ఇష్టమాయను అని ఉంది. అతన్ని నలుక్కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని ఉంది. అండి, కనుక యేసు ప్రభు గురించి అసలు బాప్తిస్మం ఇచ్చినప్పుడే తండ్రి ఇచ్చిన మాట ఏంటంటే, ఈయన ఎవరంటే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుస్తున్నాను. ఏంటి, ఎందుకు ఆనందిస్తున్నాను అన్నాడంటే, ఇతడు నా చిత్తము నెరవేర్చేవాడు అని ఉంది. కనుక ప్రియులారా, యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడంటే ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి. దేనికంటండి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి. అవును ప్రియులారా, తండ్రి అందుకనే గెత్సేమనే తోటలో కూడా యేసయ్య చేసిన ప్రార్థన ఏంటంటే,
ఆయన ప్రార్థిస్తున్నప్పుడంట చెమట రక్తముగా మారిందని వాక్యములో రాయబడింది. అంటే ఆయన ముందు ఆ శిలువ శ్రమలు అండి, ఆ పాత్రలో ఉన్న ఆ చేదు, ప్రియులారా యేసు ప్రభు అవన్నీ చూసినప్పుడు యేసు ప్రభుకి ఎంతో వేదన, ఒక మరి టెన్షన్లోకి వెళ్ళిపోయి ఆయనలో నుంచి అంట చెమట రావటానికి బదులు రక్తము బిందువులు వచ్చినాయి. చెమట రక్తముగా మారిందని చూస్తాం. అంటే అంత వేదన పడుతూ తండ్రిని అడిగిన మాట ఏంటో తెలుసండి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే అంటాడు. అంటే తాను ఎవరికి అప్పగించుకున్నాడంటే తండ్రికే అప్పగించుకున్నాడు. అప్పుడు వెంటనే దేవదూతలు వచ్చి యేసు ప్రభువుని శిలువ శ్రమలు అనుభవించడానికి తగిన రీతిగా వారు ఏం చేశారంటే బలపరిచారు, ఆయుధపరిచారు, శిలువుకు సిద్ధపరిచినట్లుగా చూస్తున్నాం. అప్పటి నుంచి ఇక మరి శిష్యుల్ని లేండి నా సమయం వచ్చిందని వారిని తీసుకొని వెళుతున్నప్పుడు వెంటనే మరి సైనికులు వచ్చారు. ఎలాగొచ్చారని రాయబడ్డదంటే ఒక బందిపోటు మీదకి వస్తున్నట్లుగా నా మీదకి కత్తులతోనూ గుదిలతోనూ మీరు వస్తున్నారు ఏంటి, ఎప్పుడు ప్రతిరోజు నేను దేవాలయంలోనే మీ ముందే ఉంటున్నాను కదా అని అక్కడ ఉన్న శాస్త్రుల్ని పరిశీలన వాళ్ళందరినీ అడిగాడు యేసయ్య. ప్రియులారా వెంటనే ఆయన అన్న మాట ఏంటంటే ఇదిగో నేనే యేసుని, మీరు నన్ను పట్టుకోండి అంటే ఆయన శిష్యులు తీసుకొని ముందుకు వస్తున్నప్పుడు ఆ గుంపు అలాగ ముందుకు వచ్చారు. వారి నుంచి ఒకడు బయటకు వచ్చి యేసు ప్రభు దగ్గరికి నేరుగా వచ్చి ఆయన ఒక ముద్దు పెట్టుకున్నాడు. ఎవరైనా యోధ అని అంటున్నాడు, చెలికాడ ముద్దు పెట్టి మనిషి కుమారుని అప్పగిస్తామని అన్నాడు. అంతేగాని ఇంకా వేరే మాటలు ఏది కూడా మరి యోధ అని అన్నట్లుగా బైబిల్లో లేదు. ప్రియులారా చూడండి, నిజంగా యేసు ప్రభువుని వారు తీసుకెళ్ళి అన్నా దగ్గర నుంచి కైఫా దగ్గరికి, కైఫా దగ్గర నుంచి పిలాతు దగ్గరికి, పిలాతు హేరోదు దగ్గరికి, హేరోదు దగ్గర నుంచి పిలాతు దగ్గరికి, ఇలాగా ఒక స్థలం నుంచి మరొక స్థలంలోనికి ఆయన తీసుకెళ్తూ ఉన్నారు. తీసుకెళ్ళి ప్రియులారా నిజంగా 16 సార్లు ఆయన్ని తీర్పు తీర్చారు ఒకే ఒక రాత్రి. అంటే అన్యాయపు తీర్పు అని రాయబడ్డది అక్కడ బైబిల్లో. అన్యాయపు తీర్పు అంటే అర్థం ఏంటంటే ఒక్క రాత్రే ఒక వ్యక్తిని అన్నిసార్లు ఎవరు కూడా తీర్పు తీర్చరు. అంటే ఒక వారమో 10 రోజులు ఇంకా కొన్ని రోజులు అలాగ వాయిదాలు వేస్తూ ఒక్కొక్క కేసు అయితే కొన్ని సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. ఈ కేసు నడిపేలోగే ఆ వ్యక్తి మరణించవచ్చు అండి, అలాగుంటుంది కొన్నిసార్లు కోర్టు విషయాల్లో మనం చూసినప్పుడు. కానీ యేసయ్య విషయంలో మనం చూసినప్పుడు ఒక్క రాత్రే యేసు ప్రభువునంట 16 సార్లు తీర్పు తీర్చారు. పిలాతు చాలాసార్లు ఈయనలో ఏ దోషం నాకు అగపడలేదు కనుక యేసు ప్రభువుని విడిచిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఏది చేసినా కూడా వారు మాత్రం యూదులు మాత్రం చాలా గట్టిగా యేసు ప్రభువు మీద నేరాలు మోపటం చూస్తున్నాం. ఆ తర్వాత హేరోదుకి పిలాతు కంటే చాలా దినాల నుంచి శత్రుత్వం ఉంది. అయితే ఆ రోజేనంట వాళ్ళిద్దరంటే ఏమయ్యారంటే స్నేహితులైపోయారు, మిత్రులైపోయారు. ప్రియులారా చూడండి, దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ప్రియులారా యేసు ప్రభువులో ఏ దోషము కూడా లేదు. పిలాతు అంటున్నాడు కదా, ఈయనలో ఏ దోషం నాకు కనిపించడం లేదు. ఆయన తీర్పు తీర్చక ముందు ఆమె భార్య కూడా ఒక చీటీ పంపించింది. దానిలో ఏముందో తెలుసు అండి, ఇదిగో ఈ రాత్రి నేను ఒక కలగన్నాను ఈయన గురించి, ఈయన ఎవరని నాకు తెలియపరచబడ్డదంటే ఆయన నీతిమంతుడని తెలియపరచబడ్డాడు. కనుక ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండని తన భర్తకి ఒక లేఖ పంపించింది. ప్రియులారా నిజంగా ఆ దినాన హేరోదు కూడా ఆయన ఎన్నిసార్లు కూడా మరి చూసినా కూడా ఆయనలో ఏ దోషం కనిపించలేదు. ఈయన నిజముగా నీతిమంతుడని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రియులారా అయినా కూడా యూదులు మాత్రము
యేసు ప్రభువుని సిలువేయండి సిలువేయండి అని అరుస్తున్నాడు. ఇంకొకసారి ప్రయత్నం చేశాడు పిలాతు. ఏంటో తెలుసండి, మనకి పస్కా ఆచరించే సమయంలో పండగ దినాలలో ఎవరైనా ఒక ఖైదీని విడిపించే ఆచారం ఉంది కాబట్టి మరి యేసు ప్రభుని విడిపిస్తాను అని చెప్పి అంటే వాళ్ళు అలా వల్ల కాదు, మాకు ఎవరు కావాలంటే ఈయన అక్కర్లేదు, కానీ మాకు ఎవరు కావాలంట, బర్బా, బందిపోటు బర్బా కావాలి. వాడెవడంటే వాడొక భయంకరమైన బందిపోటు, కొన్ని గొడవలకి కారకుడు, కొన్ని హత్యలకి కారకుడు అయి ఉన్నాడు. వాళ్ళు ఎవరిని కోరుకున్నారంటే నీతిమంతుడు పరిశుద్ధుడైన వాడిని త్రోసివేసి ఒక బందిపోటుని కనుక ప్రియులారా అలాంటి వ్యక్తిని కోరుకున్నారు. ఆయన కూడా యేసు ప్రభు ఏం చేశాడంటే ఇక మీ ఇష్టం, మీరు ఆయన్ని ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి అప్పగించారు. ప్రియులారా యేసు ప్రభుని తీసుకెళ్ళి ఆయన్నండి 1-40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడాలు కూడా చివర ప్రియులారా ఒక ముద్దల్లాగా ఉంటే దాంట్లో గాజు మొక్కలు లేకపోతే గుండు సూదులు, ఎముకలు, ఆ ఎముకలు కూడా సన్నగా ఉంటాయి, అలాగా చివర ఉంటాయన్నమాట. వాటిని బలమైన సైనికులు కొడుతున్నప్పుడు ఆ యేసు ప్రభు యొక్క శరీరంలో దిగబడుతున్నప్పుడు వాటిని మరల బలంగా లాగుతున్నప్పుడు అండి దిగబడిన ఇవి మాంసం ముక్కల్ని తీసుకొస్తున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము మరి ఆ చుట్టంతో కూడా చిమ్మింది. మరి శరీరంలో ప్రియులారా చాలా వరకు రక్తం అంతా కూడా కారిపోయింది. 41-40 కొరడా దెబ్బలు ఆ బలమైన సైనికులు తన శక్తి కొలది కొడుతున్నప్పుడు అవి శరీరంలో దిగబడుతున్నప్పుడు ఆయన శరీరం అంటండి నాగలి వలె దున్నిన చేను వలె ప్రియులారా ఆయన శరీరం అంతా కూడా దున్నబడ్డాడు. ఎంతో వేదన అనిపించాడు. అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఉమ్ము వేశారు, వెంట్రుకలు పెరిగారు. కొట్టువారి కంటే ఆయన చెంపను అప్పగించాడంటండి. ఉమ్ము వేసేవారికి తన ముఖమును సాటు చేసుకోలేదు, కొట్టువారికి ఆయన ఈపుని అప్పగించాడు, మరి వెంట్రుకలు పెరుగు వారికి ఆయన చెంపను అప్పగించాడు అని బైబిల్లో మనం చూస్తాం. అంటే దీనికి ముందే యెషయా భక్తుడు 700 సంవత్సరాలకు ముందే యెషయా భక్తుడు ప్రవశించాడు. ఆ ప్రవచనాలు ప్రియులారా ఆ స్థలంలో నెరవేర్చబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా నువ్వు యూదులకు రాజు అంట కదా అని చెప్పేసి ఏం చేశారంటే ప్రియులారా ఒక ముళ్ళుతో తయారు చేయబడిన కిరీటాన్ని తీసుకొచ్చారు. అది ఆయన తల మీద పెట్టి చేతులతో ఒత్తినంత వరకు ఒత్తారు. ఆ తర్వాత ఇంకా కిందకి దిగబోతే కర్ర పెట్టి ఒత్తుతూ ఉన్నప్పుడంట ఈ బలమైన ముళ్ళు ఆయన తలలోనికి దిగుబడుతున్నప్పుడు శరీరం అంతా వణికిపోయింది, రక్తము ముఖమంతా కారిపోతున్నది. అయినా వాళ్ళు వదలలేదు, కానీ వారు బలమైన ఆ బలముతో వాటిని బాగా ఒత్తారు. తలలోనికి దిగబడిపోయింది ఆ ముళ్ళన్నీ. ఆయన రాజు అని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే ప్రియులారా తీసుకెళ్ళిపోయే ఒక భారమైన సిలువ, అదంట 80 కేజీలు అంటండి సిలువ కొయ్య. ఆ కొయ్య ఆయన భుజం మీద పెట్టి యెరూషలేము వీధుల్లో ఆయన్ని తీసుకెళ్తూ ఉన్నారు. అదే వారంకు ముందు మనం చూసినప్పుడు గత ఆదివారం రోజు మనం చూస్తే అదే యెరూషలేము వీధుల్లో యేసయ్యని గాడిద పిల్ల మీద కూర్చోబెట్టి ఆ దారి అంతా కూడా వస్త్రాలు పరుచుకుంటూ ఖర్జూరపు బట్టలు పరుస్తూ దావీదు కుమారునికి జయమని చెప్పి ఊరేగించారు. అదే వీధుల్లో మరి ఈ దినాన్ని మనం గమనిస్తే ఆయన్ని సిలువ ఆయన మీద పెట్టి వారు మోపిస్తూ ఉన్నారు. కొంతమంది ఆయన్ని యూదులు ఆయన నమ్మిన వారు, ఆయనందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన ప్రేమించిన వారు ఆ సిలువ వెనక వెళుతూ ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తున్నప్పుడు ఆయన ఒక్క నిమిషం ఆగిపోయి వాళ్ళతో ఒకే ఒక మాట అన్నాడు, అమలారా మీరు నా కోసం కాదు కానీ మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని ఒక మాట చెప్పాడు. ఎందుకంటే యూదులకు భవిష్యత్తులో జరగబోయే ఘోరమైన కార్యాలు యేసు ప్రభు తలంచుకుంటూ ఏడుస్తూ, అమ్మ నా కోసం ఏడవద్దు కానీ మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పేసి ఆయన మరలా సిలువ మోసుకుంటూ వెళ్ళాడు. ఆ గొల్గొతా కొండ ఎక్కుతూ ఉన్నాడండి. ఎక్కి
ఆ సిలువ ఆ గొలుగొత కొండ మీదకి వెళ్ళిన తర్వాత సిలువ మీద యేసు ప్రభుని పునుకోబెట్టారు. ఆ బలంతన చెయ్యిలు తాళ్ళు కట్టేసేసి ఆ చెయ్యి లాగి మేకు పెట్టి ఆ మేకు చేతుల్లో దిగగొట్టుతున్నప్పుడు, ఆ చెయ్యిలో దిగబడుతున్నప్పుడు ప్రియులారా నిజంగా రక్తము కారుతూ ఉన్నది. ఆయన విలవిల్లాడుతూ ఉన్నాడు. ఆయన దేహం అంతా వణికిపోతూ ఉన్నది. అప్పటికే చాలా వరకు రక్తం కారిపోయింది. ఇప్పుడు 2 చేతుల్లో 2 మేకులు కొట్టారు. ఇప్పుడు ఇంకొక మేకు లేదు. అందుకనే కాలు మీద కాలు పెట్టేసి 3వ మేకు కూడా ఆయన కాళ్ళల్లో ఏం చేశారండి, దిగగొట్టినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా నిజంగా సిలువ మీద ఎంత వేదన పడ్డాడు. ఆ సిలువ అలాగా మేకులు కొట్టిన తర్వాత తాళ్ళుతో పైకి లాగుతూ ఉన్నారు. లాగుతూ ఉంటే ఒక్కసారి ఆ సిలువ ఆ గోతులోనే అలా పడిపోయినప్పుడు, ఆ సిలువ ఇలాగలా ఊగుతూ ఆ దేహమంతా కూడా మేకుల మీద వేలాడుతూ ఉన్నప్పుడు నిజంగా యేసు ప్రభు ఎంత వేదన అనిపించింది, ఎంత శ్రమ అనిపించింది. ఆయన దేహమంతా మేకుల మీద వేలాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా నిజంగా యేసు ప్రభు ఎంత శ్రమ అనుభవించాడు. ఆయన బైబిల్లో చక్కటి మాట యెషయా భక్తుడు రాశాడు. ఆయనంటే ఎన్ని శ్రమలు పడుతున్నా, ఎంత వేదన అనుభవిస్తున్నా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు నోరు తెరవలేదన, వదుకు తేబడిన గొర్రె పిల్లయు దౌర్జన్యమునందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదుకు తేబడిన గొర్రె పిల్లయు బొత్సు కత్తిరించు వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే మౌమును ఉమ్మివేయ మౌనివైనవే వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే మౌమును ఉమ్మివేయ మౌనివైనవే నిజంగా యేసు ప్రభు ఆ సిలువ మీద ఉదయం 9 గంటలకు ఆయన్ని సిలువ వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ మీద సజీవుడిగా ఉన్నాడు. చుట్టూ కూడా చాలా రకాలైన ప్రజలు ఉన్నారు.
వీళ్ళ చాలా ఎండ, భయంకరమైన ఎండలో యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నాడు. ఆయన శరీరం అంతా కూడా రక్తమయమైపోయింది. మనుషులంట చూడనల్లోని వాడికైపోయాడు. ఆయన దేహం అంతా కూడా రక్తమైపోయింది. ఒక పచ్చి మాంసపు ముద్దలాగా ఆ శిలువలో వేలాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా చుట్టూన్న వారు చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు. నువ్వు దేవుడు అయితే దిగిరా అంటున్నారు, నువ్వు దిగిస్తే మేము నమ్ముతామంటున్నారు. అయినా యేసు ప్రభు ఏమి మాట్లాడలేదండి. ఆయన నిజంగా అప్పటికే ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా కారిపోయింది. ఆయన నాలుక పిడసగట్టిపోతుంది, వేదన పడుతున్నాడు, ఎంతో వేదన అనుభవిస్తున్నాడు. ప్రియులారా, రోమీల యొక్క చరిత్రలో లేకపోతే యూదుల చరిత్రలో చాలా మందిని సిలువేశారు. చాలా మంది సిలువేయబడిన వారందరూ అంటండి సిలువలో తీర్పు తీర్చిన వారిని, వారిని గాయపరిచిన వారిని, ఆ సైనికుల్ని ఆ సిలువ మీద ఉన్నప్పుడు చివరి క్షణాలలో చివరి సమయంలో దూషిస్తూ, బూతులు తిడుతూ, రకరకాలుగా మాట్లాడుతూ, శపిస్తూ చాలా రకాలుగా మాట్లాడేవారు అంట. అంతకుముందు చాలా మందిని సిలువ వేశారు. కానీ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే సిలువలో ప్రియులారా ఎవరిని దూషించలేదు, ఎవరిని ఆయన శపించలేదు. కానీ యేసు ప్రభు చేసిన ఒకే ఒక పని ఏంటంటే, శత్రువుల కొరకు లేకపోతే ఆయన హింసించిన వారి కొరకు ఆయన ఏం చేశాడంటే తండ్రికి విజ్ఞాపన చేశాడు, తండ్రికి ప్రార్థన చేశాడు, శత్రువుల గురించి ప్రార్థన చేశాడు. ప్రియులారా, యేసు ప్రభు చేసిన గొప్ప త్యాగం కంటండి అంతకుముందు ఎంతోమంది సిలువేయబడిన ప్రియులారా, యేసు ప్రభువుని బట్టి సిలువుకి ఏమొచ్చిందంటే విలువ వచ్చింది. అందరూ సార్ చెప్పండి హల్లెలూయా. నిజంగా ప్రియులారా, యేసు ప్రభువుని బట్టి ఆ సిలువుకి విలువ వచ్చింది. ఇది నన్ను అందరూ ఆ సిలువను రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఆ సిలువకు ఎక్కడ వచ్చిందంటే ఆ ప్రాముఖ్యత, విలువ యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు మాత్రమే ప్రియులారా. కనుక అందుకు ఈ దినాన సర్వమానవాళి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన సిలువేయబడిన దినము అంటే ప్రతి ఒక్కరి పాపములు ప్రియులారా ఆ దినాన పరిహరింపబడిన దినము. ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో ఆ యొక్క అది నెరవేర్చబడిన దినం అది, ఈ దినము. అందుకనే మంచి శుక్రవారం అది. అందరూ రోజులు చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులారా, శుభ శుక్రవారం ఇది, సర్వమానవాళికి సంతోషకరమైన దినం ఇది, మన పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగిన దినం ఇది. కనుక నిజంగా ప్రియులారా, యేసు ప్రభు ఆ శ్రమలు లేకపోతే ఆయన మనకు చేసిన ఆ గొప్ప త్యాగము, ఆయన నోరు తెరవకుండా శ్రమ అనుభవించి మన కొరకంట గొప్ప రక్షణను సిలువలో మన కొరకు సిద్ధము చేశాడు. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకంట ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుంటాడు. నీ కొరకు శ్రమపడి, అవమానపరచబడి, గాయపరచబడి, కొట్టబడి, దూషింపబడి, అవమానపరచబడి సిలువలోనంట ఆయన ఏమయ్యాడని అందంటే, ఆయన చూడండి గలతీ పత్రికలో చక్కటి మాట ఉంది. 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు, గలతీ పత్రిక పౌలు గలతీలకు రాస్తూ 3వ అధ్యాయము 13-14 వచనంలో మనం చూసినప్పుడు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గురించి మాను మీద వ్రేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు. ప్రియులారా చూడండి, మన కోసం
మన పాపముల కోసం, మనకంట ఆ ఆశీర్వాదం ఇవ్వటానికి. అబ్రహాము సంతానము ఏ ఆశీర్వాదం అనిపించిందో పొందిందో అన్యులైన మనకంట అండి, అన్యులను ధన్యులుగా చేయడానికి, అన్యులకి ప్రియులైన ఆశీర్వాదం అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ఆయన ఏమయ్యాడని రాయబడ్డదంటే ఆయన శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకనే పౌలు అంటాడు, మన క్రీస్తు యేసు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మనలో ధనవంతులుగా చేయడం కొరకంట ఆయన ఏమయ్యాడనందంటే దరిద్రుడయ్యాడు. అబ్బా, లోకాన్ని అంత ప్రేమించాడు యేసయ్య. ఒకప్పుడు యూదులు అన్నారు, యూదులైన మాకే అన్ని ప్రవచనాలు కానీ లేకపోతే సమస్తము కూడా మావే. అయితే యూదులతో పాటు అంట మనకు కూడా అంట దేవుడు ఏమనుగ్రహించాడంటండి. ఏంటి ఏమనుగ్రహించాడు? అన్ని జనులు సువార్త వలన. వచనం చెప్పమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, సరిగ్గా చెప్పమ్మా, 2:13 చదవండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయబడుట వలన మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన. ఉభయులంటే వాగ్దానం చేయబడిన యూదులు, మనమేమో అన్యులు, దేవుని ఎరగని వారు అండి. అన్యులైన మనల్ని యూదులు, వాగ్దాన పుత్రులైన యూదులని అంట, వారికి మనకు మధ్యనున్న ఏం తొలగించాడంటండి ఆయన మరణం వలన. ఏంటంట? గోడ, అడ్డు గోడ. ఆ మధ్య గోడను పడగొట్టి వాళ్ళని, యూదులని అండి ఆ అన్యుల్లో నుంచి రక్షింపబడి ప్రభువును అంగీకరించి యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని వారితోనంట ఏం చేశాడంటండి? సమానము చేశాడు. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీ పత్రికలో కూడా ఒక చక్కటి మాట ఉంటుందండి. 12వ అధ్యాయంలో అట్టుకుంది. మొదటి వచ్చినాల్లో మనం ఒక మాట చూడండి. ఎబ్రీ పత్రిక మనం కాదండి, మనం లేకుండా 11 చదువు 11వ అధ్యాయము 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. చూసారండి ఎంత కృప దేవుడు మనకి ఇచ్చాడో. ఒకసారి చూడండి. కృప పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక మీరు వాగ్దాన ఫలమును అనుభవింప లేదు. ఏంటి మనము లేకుండా అంటే వాళ్ళు ఏం కాలేదంటండి, సంపూర్ణులు కాదు. దేవుడు ఎంత కృప ప్రభు మనకిచ్చారండి, ఎంత భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారండి. అన్యులైన మనకు యూదులతో పాటు వాగ్దాన పుత్రులుగా ఉండటానికి ఏంటి ఇంకో మాట అంటాడు, దత్తపుత్రులమైన మనల్నంట ఆయన ఏం చేసుకున్నాడు అండి? ఆ దత్తపుత్రులుగా మనల్ని ఆయన చేసుకున్నాడు. ఏంటి పరజనులైన మనల్ని ఏంటి వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారాగా ముద్రించి ఏంటి ఆత్మ ద్వారాగా మనల్ని ఏం చేశాడంటండి? రోమపత్రికలు 8వ అధ్యాయంలో 14వ వచనంలో ఒకసారి మనం చూద్దాం.
దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురు. ఆ, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఆ, ఏలైనగా మరలా భయపడుటకు భయపడుటకు మీరు దాస్య ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుస్తున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. అందరూ సార్ చెప్పండి హల్లెలూయా. ప్రియులైన దేవుడు అన్యులైన మనం, దూరస్తులైన మనల్ని ప్రభు తన శిలువ శ్రమల ద్వారా గంట మనం దేవుడు ఏం చేశాడని రాయబడ్డదంటే ఏంటి, వారసులుగా చేశాడు. ఎఫెసీ 2:12 ఒకసారి చూద్దాం. ఎఫెసీల పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక పౌలు 2వ అధ్యాయం 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అందరూ సరసపట్లు కొట్టండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నిజంగా ఎంత శ్రేష్టమైన మాటలండి. ఆయన శిలువ మరణము నిన్ను నన్ను సమీపస్తులుగా చూస్తుంది. అంటే ఒకప్పుడు పాపం చేసిన మానవుడు దేవునికి దూరం అయిపోయాడు, దేవుని సహవాసానికి దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన ఈ మానవుణ్ణి మరలంట యేసు క్రీస్తు ద్వారాగా, అంటే ఎవరి ద్వారాగానందండి? ఒకసారి మా పురుషులు చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 చదవండి. త్వరగా చదవాలి. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో మనకంట ఏం లేదంటండి, సహా పౌరులు కాక ఎలాగున్నామంటే మనం ఎలాగున్నామంటండి, పరదేశులుగా ఉన్నాము. వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారిగా లోకమందు దేవుడు లేని వారమయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అంటాడు. హల్లెలూయా అండి. పౌలు తిమోతికి రాస్తూ కూడా 2వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాశాడు అండి. 2వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన చూడండి ఈ మాటేనండి, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని దీన్ని గుర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడిను. అందరూ చెప్పండి హల్లెలూయా. వీళ్ళరా నిజంగా యేసుక్రీస్తు అంట పాడైపోయిన మానవుని కొరకు, దూరం అయిపోయిన మానవునికి ఏంటి, దేవునికి మనుషునికి ఉన్న సంబంధం, సహవాసం తెగిపోయిన సమయంలోనంట యేసయ్య అంట మరలా లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన అంటండి ఎలాగొచ్చాడని రాయబడ్డదంటే, ఆయన దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, మధ్యవర్తిగా వచ్చాడు సంధి చేయడానికి, సమకూర్చడానికి. మానవుడు పాపం వల్ల దూరం అయిపోయినప్పుడు
నరకానికి దగ్గరవుతున్న సమయంలో మరలా యేసు ప్రభు అంటే తన్ను తానే మానవుల పాపముల కొరకంట తన్ను తాను ఏం చేసుకున్నాడంటండి, సమర్పించుకున్నాడంట. ఆయన అందరి కొరకు అంటండి. ఏంటి, ఒక తెగ కొరక ఏంటి, ఒక దేశం కొరక, ఎవరి కొరకు అంటండి? అక్కడ చూడండి ఏముంది, అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అర్పించుకొనెను అని ఉందండి. ప్రియులారా, నిజంగా యేసు ప్రభు సిలువ వేయబట్టాన్ని బట్టి మనకి దేవునితో సంధి, మధ్య గోడ తొలగిపోయింది. ఆయన రక్తాన్ని బట్టి మనకి సమీపస్తులుగా అయ్యాం. రెండోది, యూదులకి మనకి అంటే వాగ్దాన పుత్రులకి మనకి మధ్యనున్న గోడ ఏమైందంటండి, ఏమైంది, పడగొట్టబడ్డది, తొలగించబడ్డది. ఇప్పుడు వారితోనంట మనకంటే ఇప్పుడు ఏంటంటండి చూడండి, ఆయన వారితో పాటు అంట మనకేంటంటే నిబంధన. అందరూ ఒకసారి చెప్పండి హల్లెలూయా. అందుకని చక్కగా రాజబాబు గారు చక్కటి పాట పాడారు. ఏంటంటే నిబంధన జనులము అండ్ నిరీక్షణ జనులమని ఒక చక్కటి పాట పాడారు. అండ్ దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే నిబంధన ఇచ్చాడు. దేనితో నిబంధన చేశాడు చెప్పండి ఏమ్మా? ప్రతిసారి బల తీసుకుంటారుగా, ఆ బల తీసుకున్నప్పుడు ఏం మాట్లాడతారు, ఏం చదువుతాం మనము ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. ఆయన రక్తాన్ని బట్టి అన్నది ఏంటి, యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి ఏంటి చూడండి 25వ వచనంలో ఉంది కదా, ఆయన అంటాడు, నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయండి. ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఏం చేయాలంటండి, ఆయన విశ్వాసం ఉంచిన వారు, ఆయన శిలువ శ్రమలు, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధాన్ని నమ్మే ప్రతి ఒక్కరంట చేయవలసిన ఏకైక ఆజ్ఞ ఏంటంటే దీన్ని మీరు చేయండి. ఏం చేయాలంటండి, ఈ నా రక్తము త్రాగి నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అండి, ఆయన శరీరము తినకుండా, ఆయన రక్తము త్రాగకుండా, ఆయన రక్తం వల్ల కలిగే నిబంధన జనులుగా మార్చబడకుండా పరలోకానికి వెళ్ళేవారు ఎవరు ఉండరు. ఆయన చేసిన ఆజ్ఞలు, ఆయన చెప్పిన ఆజ్ఞలు నెరవేర్చాలండి. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు భక్తి చేస్తే కుదరదు. అందుకని అంటాడు, ఎంత గొప్ప రక్షణో నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం. అండ్ యేసుక్రీస్తు రక్తం వల్ల అంట మనకేంటంట నిబంధన. హల్లెలూయా. క్రొత్త నిబంధన, ఆయన రక్తము ద్వారాగా మనకు క్రొత్త నిబంధన కలిగింది దేవునితో. ప్రియులారా, ఒక ఏంటంటే ఒప్పందము, ఒడంబడిక. హల్లెలూయా. అంటే ఆ నిబంధన అంటే పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా నిబంధన మారదు. చాలాసార్లు మనం నిబంధన చేస్తాం దేవునితో. కొత్తగా రక్షింపబడినప్పుడు, దేవుని ఆత్మ మనల్ని తాకినప్పుడు, దర్శించినప్పుడు అండి, కొత్త ప్రేమ, కొత్త ఆ మంట, తీవ్రత, ఆ తీవ్రతలో, ఆ మంటలో ఎన్ని వాగ్దానాలు చేస్తారో, ఎన్ని ఒడంబడికలు చేస్తారో అండి. అవన్నీ అంటే కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఏమైంది, మళ్ళా చాలాసార్లు ఏమంటాం తెలుసా, ప్రభువా ఈ ఒక్కసారికయ్యా కొత్తగా బాగా అండి. అందుకంటాడు, నీ ఆసక్తి ఏది, నా పట్ల నీకున్న ప్రేమ ఏది, జాలి ఏది, అణిగిపోయినాయా? ఏమనసేసి నిన్ను ఆయన ఆయన మీద ప్రేమ లేకుండా, ఆయన మీద జాలి లేకుండా, లేదా ఆయన ప్రేమించకుండా, వీళ్ళరా ఏది నిన్ను నలిపేసాయి, లేకపోతే ఏమి అనిసేసాయి? యేసుప్రభు అంటున్నాడు, అణిగిపోయింది కదా నా పట్ల నీకున్న ప్రేమ, నా పట్ల నీకున్న ఆ జాలి, లేకపోతే ఆ తీవ్రత, ఆ మంట, ఆ మొదటి మంట, మొదటి భారం. యోహాను భక్తుడు రాస్తుంటాడు, ఏమంటాడు తెలుసా, నువ్వు ఏ స్థితిలో పడితివో అది ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టావుగా. మొదట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ప్రేమించావు యేసయ్యని, ఎంత పరిగెత్తావు, ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు, ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు.
ఇప్పుడు ఏమైపోయావంటే అండి, నీ బంధువులతోనో లేకపోతే నీ పక్కన ఉన్న స్నేహితులతోనో ఏమైపోయావు, కలిసిపోయావు. ఇప్పుడు రాజీ పట్టం వచ్చేసావు. ఏముందిలేండి ఒక్కటే. ప్రియులారా, చాలా దేవుని పట్ల నీకున్న ఆశ, తృష్ణ అవన్నీ కూడా అణిగిపోయాయి. ఇప్పుడు లోకంతో పాపంతో రాజీ పడే పరిస్థితులు కూడా వచ్చేసినాయి. అయ్యా ఈ ఒక్కసారికి అయ్యా అని ఆ నిబంధనలు, మొదటి చేసుకున్న నిబంధనలు, వాగ్దానాలు అవన్నీ మర్చిపోయాం. కానీ నా దేవుని యొక్క వాగ్దానం అలాంటిది కాదంటండి. బైబిల్ ఏముందంటే యెషయా గ్రంథంలో అంటాడు, 54:10 అంటాడు, పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లిన నా కృప, నా నిబంధన మారదు, తొలగిపోదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీకు ఎన్ని, ఆయన మరణించడాన్ని బట్టి ఎన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుని నీకు ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు అండి. వాగ్దాన పుత్రులతో సమానులుగా చేశాడు. దేవునికి మనకున్న మధ్య గోడ తొలగించాడు. అబ్బా, దేవుని యొక్క మరణము నీకు ఇచ్చిన యోగ్యత, కృప అండి. ఇంకొక మాట ఆఖరిగా అండ్ ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూసినప్పుడు ఒక చక్కటి మాట అండి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదని ఆయన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అందరూ చెప్పండి హల్లెలూయా. ధైర్యము దేవుడికి ఇచ్చాడు. ఆయన రక్తము వలన ఆయన శరీరాన్ని చీల్చాడండి. ఒక నూతనమైన మార్గాన్ని పరలోకానికి నీకు నాకు వేశాడు ఆయన రక్తము వలన. దేని వలన అంటండి? ఆయన రక్తం వలన. ఇదే అధ్యాయములో 39వ వచనంలో చదవండి. 39వ వచనంలో అయితే మనము 29వ వచనం, ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడును. ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తు రక్తం అంట నిన్ను పరిశుద్ధపరచడానికి అండి. ఆ రక్తము ద్వారాగా పరలోకానికి ప్రవేశించి ఆ కృపనివ్వటానికి, ఆ రక్తము ద్వారాగా నిన్ను సమీపస్తులుగా చేయడానికి, దూరంగా ఉన్న నిన్ను నన్ను మరలా దగ్గరగా సంధి చేయడానికి, సమకూర్చడానికి ఈ రక్తము ప్రియులారా నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎన్ని ఆధిక్యతలు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవులు దేవునికి ఇచ్చాడండి. అలాంటి ఆయన రక్తం అంట సిద్ధముగా ఉన్నది. యేసుక్రీస్తు రక్తం అంటే ఎలాగుందంట? సిద్ధంగా ఉంది. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. సమాధాన పరసును యేసు
సమాధాన పరసును యేసు రక్తము సంధి చేసి యేసు రక్తము సంధి చేసి యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు హల్లెలూయా హల్లెలూయా. చాలమ్మా. ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు రక్తము నిన్ను నన్ను ఏం చేసిందంటే పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది, మన మనస్సాక్షిని శుద్ధిపరిచింది. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేసింది. తిరిగి ఆయనతో సంధి చేసింది, సమకూర్చింది. ప్రియులారా, మనకు రావలసిన శిక్ష అంతా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన భరించాడు. అందుకనే పౌలు రోమిలికి రాసు చక్కటి మాట ఏమన్నాడంటే ఏంటి, కాగా యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రియులారా, యేసుక్రీస్తు నీ మీదకి రావలసిన శిక్ష ఆయన భరించాడు. ఆయన ఎందు నువ్వు ఉంటే నీకేమి లేదంటండి. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే, ఆయన చెప్పిన ప్రకారం నువ్వు నడుస్తున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు నీకు నాకు ప్రియులారా ఏమి లేదంటే శిక్ష లేదు. దేవుడు తొలగించాడు, ఆ శిక్ష ఆయన భరించాడు, ఆయన వేళ చెల్లించాడు. ఆయనంట నిన్ను నన్ను విలువైన రక్తంతో కొనుక్కొని ఆయన ఏం చేశాడంటే ఆయన మనల్ని తండ్రితో సమకూర్చాడు. ప్రియులారా ఏం చేశాడంటే ఆ మరణములో నుంచి మనల్ని జీవములోనికి దాటించాడు. హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఆయన సిలువలో ఎన్ని ఆశీర్వాదాల దీవులు ఉన్నాయండి. కనుక ఈ సమయంలో ప్రియులారా యేసు ప్రభు ఉదయం 9 గంటలకు ఆయన సిలువేశారు. ఆ సిలువేసేటప్పుడు ఆయన ఒంటి మీద ప్రియులారా ఒక చిన్న వస్త్రం మాత్రమే ఉందండి. కానీ చరిత్రకారులు చెబుతున్నారు ఆయన చాలా హీనంగా సిలువేశారంట. ప్రియులారా అలాగా సిలువ మీద ఆయన చాలా హీనంగా వేలాడుతూ ఉన్నారు. మంచి భయంకరమైన ఎండ సమయంలో ఆ రక్తమంతా కూడా ఎండిపోయి అట్ల కట్టినట్లుగా అయిపోయింది. ప్రియులారా నిజంగా యేసు ప్రభు ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోయింది. ఆ ఎండకి రక్తం లేని దాన్ని బట్టి ఆ ఈపంతా కూడా దున్నబడిన పరిస్థితిని బట్టి ఒకటి తక్కువ 40 కొరడాలు బలమైన ఆ దెబ్బలు తగిలినప్పుడు శరీరం అంతా కూడా పచ్చి పుండు అయిపోయింది. శిలువ మీద వేలాడుతూ ఉన్నారు. ఆయన శ్రమను చూడలేకంటండి ప్రకృతి అంతా కూడా ఏమైపోయిందంటే చూడలేని పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కూడా అంటండి చీకటి అయిందని ఉంది బైబిల్. ఒక రోమపత్రికలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది చూడండి. రోమపత్రికలో సృష్టి అంతటా ఈ మానవుని కొరకు మిగుల చూడండి 8:19 వచ్చిన కానీ చూద్దాం మనం. రోమపత్రిక 8వ అధ్యాయము 19 వచ్చిన దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూసు కనిపెట్టుస్తున్నది. ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక లోపర్చని వానిని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు
ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవేదన పడుతున్నదని ఎరుగుదము. అందరూ చెప్పండి హల్లెలూయా. సృష్టి అంతా కూడా వేదన పడుతుంది. ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు సృష్టి అంతా కూడా వేదన పడుతుందని బైబిల్ చూస్తుంది. ప్రియులారా, సూర్యుడు ఏమైపోయాడంట? చీకటి అయిపోయాడు. ప్రకృతి అంతా కూడా వేదన అయిపోయింది. ప్రియులారా, నిజంగా భయంకరమైన ప్రియులార పరిస్థితులు ఆయన సిలువేసినప్పుడు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు సిలువలో వేలాడుతూ అండి ఆయన పలికిన మాటలు 7 మాటలు, అవి చాలా ప్రాముఖ్యమైనవి, చాలా విలువైనవి. అంటే ఎవరైనా ఒక మనుషుడు చనిపోయే సమయంలో ఆఖరిగా చెప్పే మాటలు, అంటే తన జీవితకాలం అంతా ఎన్నో మాటలు చెప్పినా చనిపోయే సమయంలో చెప్పే మాటలు మాత్రము చాలా విలువైనవిగా ఎంచుతూ ఉంటారు. కనుక యేసుక్రీస్తు సిలువలో వేలాడినప్పుడు ప్రియులారా ఆయన పలికిన మాటలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి. అవి లోకానికే ప్రియులారా ఆశీర్వాదకరమైనవి. ఆ 7 మాటలు ఈ సమయంలో మనం ధ్యానించబోతున్నాము. మన ప్రియులు కొన్ని మాటలు చెబుతారు, ఆ తర్వాత నేను కొన్ని మాటలు చెబుతాను. కనుక ఈ సమయంలో ఒక పాట పాడుకొని ప్రియులారా మరి ఈ సిలువ మీద యేసు ప్రభు పలికిన మాటలను ధ్యానించుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవ, గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మీరు ఎంత మంచి దేవుడు నైనా. మీరు మా కొరకు, మా పాపముల కొరకు పరలోకాన్ని విడిశారు, మహిమను విడిశారు, ప్రభావాన్ని విడిశారు. మనుషుని పోలికగా ఈ లోకంలో నాయనా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు తండ్రి. నీ చిత్తమే నెరవేర్చబడదని తండ్రి చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారయ్యా. మిమ్మల్ని మీరు నాయన సర్వ మానవాళి పాపముల కొరకు మిమ్మల్ని మీరే సమర్పించుకున్నారని, అప్పగించుకున్నారని మీ వాక్యం సెలవుస్తుందయ్యా. పాపం ఎరగని మీరు మా పాపముల కొరకు నాయన మీరు పాపముగా చేయబడ్డారు. మమ్మల్ని శాపము నుంచి విడిపించడానికి తండ్రి మీరు సిలువలో శాపగ్రస్తులుగా మార్చబడ్డారయ్యా. ఎంత కృపను చూపించారు తండ్రి, ఎంత భాగ్యం ఇచ్చారు దేవా. ఇదిగో నాయన వాగ్దాన పుత్రులతో సమానంగా చేయడానికి, వారికి ఉన్న ఆధిక్యతలు కృపలు మాకు ఇవ్వటానికి, మాకు వారికి మధ్యనున్న నాయన ఆ గోడని మీరు తొలగించారు కదా నాయన. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీ రక్తము ద్వారాగా మాకు ఎన్ని ఆశీర్వాదాలు నాయన, ఎన్ని దీవులు మాకు ఇచ్చారు. మీరు మా కొరకు ఇచ్చిన ఆశ్రేష్టమైన గొప్ప రక్షణను ఎక్కడ నిర్లక్ష్యం చేయక, భయముతోను వణుకుతోను అంతవరకు కొనసాగించే కృప దయచేయమని ఈ సమయంలో ప్రభు నీ బిడ్డలు మాట్లాడబోతుండగా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి, అర్థం ఉన్నట్లు కృప చూపించండి. ఇంకా జరగవలసిన ముందు కార్యం అంతా మహిమకరంగాను ఆశీర్వాదకరంగా జరిగించమని, మహిమ మీరు పొందమని మీ కృపకు అప్పగిస్తూ ఈ పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.